ఇప్పటికీ కరోనా వేరియంట్లు భయపెడుతూనే ఉండగా పలు రాష్ట్రాల్లో వివిధ రకాల వైరస్లు స్వైర విహారం చేస్తూ టెన్షన్ పెడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అరడజను వైరస్లు వదల బొమ్మాళి వదల అంటూ పలు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. మరి ఈ మహమ్మారుల్ని ఎదుర్కోవడానికి భారత్ ఏం చేయబోతోంది? ఈ వైరస్ల దండయాత్రను ఆపేదెలా? పొరుగు దేశం చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ కరోనా మహమ్మారి. ఈ వైరస్ మన దేశంలో కూడా విలయతాండవం సృష్టించింది. ఇప్పటికీ ఈ పేరు వింటే చాలు జనం ఉలిక్కి పడుతున్నారు. అప్పటి పీడకల నుంచి ఇప్పటికీ ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్లు ఇప్పటికీ వైలెంట్ గా, డేంజరస్ గా పంజా విసురుతూనే ఉన్నాయి. ఇప్పటికీ రకరకాల వేరియంట్ల రూపంలో కరోనా మహమ్మారి ప్రజలను వెంటాడుతూనే ఉంది. అడపాదడపా ఇప్పటికీ మన దేశంలో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మూలిగే నక్క మీద తాటిపండులా రకరకాల వైరస్లు, వ్యాధులు మన దేశంలో స్వైర విహారం చేస్తున్నాయి. నిపా వైరస్, జికా వైరస్, చండీపుర వైరస్ ఇలా రకరకాల వైరస్లు మనుషుల్ని చుట్టుముట్టేస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు మరోవైపు బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు కూడా భయపెడుతున్నాయి. దీంతో మహమ్మారుల స్వైర విహారంతో ప్రజలు గడగడలాడిపోతున్నారు. దేశంలో ఇప్పటికే మరో పాండమిక్ మొదలైపోయిందన్న అనుమానాలు భయపెడుతున్నాయి. కేరళలో నిపా, మహారాష్ట్రలో జికా వైరస్, గుజరాత్, రాజస్థాన్లో చండీపుర వైరస్ మరణాలకు కారణమవుతున్నాయి. ఈ వైరస్లను ఎదుర్కోవడం ఆయా రాష్ట్రాలతో పాటు యావత్ దేశానికి సవాల్గా మారుతోంది. మహారాష్ట్రలో జికా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. పుణేలో ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీని మూలంగా ఒకరు అరుదైన మెదడు పొరల వాపు బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా బ్రెజిల్, అమెరికాలో కనిపించే ఇలాంటి కేసులు మన దేశంలో జికా ఇన్ఫెక్షన్తో ఈ సమస్య తలెత్తడం టెన్షన్ పెడుతోంది. కొన్నిసార్లు తాత్కాలికంగా కాళ్లు చచ్చుబడేలా చేసే గిలియన్ బ్యారీ సిండ్రోమ్ను తెచ్చిపెట్టొచ్చు. సత్వరం చికిత్స అందకపోతే తీవ్ర సమస్యగాను మారొచ్చు. ఇది గర్భస్థ శిశువుల్లో మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తుండడం మరో ప్రమాదకరమైన విషయం. జికా ఇన్ఫెక్షన్ వచ్చిన గర్భిణులకు శిశువులు చిన్న తలతో పుట్టడం మరో పెద్ద సమస్య. చూపు, వినికిడి తగ్గడం, మూర్ఛ వంటి సమస్యలకు దారితీయొచ్చు. ఇక కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్న నిపా వైరస్ కేరళలో పంజా విసురుతోంది. వైరస్ బారిన పడి వెంటిలేటర్పై ఉన్న 14 ఏళ్ల బాలుడు కోజికోడ్లో గుండెపోటుతో మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. నిపా వైరస్ ను ఎదుర్కొనే యాంటీవైరల్ వైద్య చికిత్స ఏదీ ఇప్పటి వరకు లేదు. వైరస్ సోకిన రోగిని ఐసోలేషన్ లో ఉంచుతూ రోగ లక్షణాలను అనుసరించి వైద్య చికిత్స అందిస్తూ ఉంటారు. ఈ కారణంగానే బాలుడితో కాంటాక్ట్ అయిన 240 మందిని అధికారులు క్వారంటైన్ లో ఉంచినట్టు సమాచారం. వైరస్ వ్యాప్తి ప్రభావిత గ్రామాల్లో లాక్డౌన్ విధించారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. నిపా వైరస్ బారిన పడిన మరో 4 వ్యక్తులను హై రిస్క్ కేటగిరీ కింద చికిత్స అందిస్తున్నారు. కేరళలో మళ్లీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ వ్యాధి కేసు వెలుగులోకి వచ్చింది. కన్నూరులోని తాలిపరానికి చెందిన 3.5 ఏళ్ల బాలుడికి అమీబిక్ మెదడువాపు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. అమీబా మెదడులోకి ప్రవేశించినప్పుడు మెదడు కణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎడెమా అభివృద్ధి చెందుతుంది, తీవ్రంగా మారుతుంది, చివరికి మరణానికి దారితీస్తుంది. దీంతో కేరళలో హై అలర్ట్ జారీ చేశారు. ఇక చండీపుర వైరస్ గుజరాత్ తో పాటు దాని పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. గత 2 దశాబ్దాల కాలంలో అత్యధిక తీవ్రతతో ఈ వైరస్ విజృంభిస్తోంది. పిల్లలకు వ్యాపించే ఈ ప్రాణాంతక వైరస్ ఫ్లూ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. దోమలు, ఈగలు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. అటు దేశంలో బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ వైరస్లు, వ్యాధులు వ్యాపించకుండా కేంద్రం ఏం చేయబోతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దేశంలో ప్రాణాంతక వైరస్లు విజృంభిస్తూ ఉండడం, ప్రాణాలకు ప్రమాదకరంగా మారడం టెన్షన్ పెడుతోంది. వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.